హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలామంది ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు తనకు పుట్టబోయేది గర్ల్ బేబీయా బాయ్ బేబీ అనేది చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. తన పొట్టలో ఉండేది గర్ల్ బేబీయా బాయ్ బేబీ అనేది నేను సింటమ్స్ ద్వారా అయితే మీకు తెలియజేస్తాను. మీలో ఉండే సింటమ్స్ ద్వారా మీకు పుట్టబోయేది గర్ల్ బేబీయా బాయ్ బేబీ అనేది తెలుసుకోవచ్చు. ఇవి నేను చెప్పే సింటమ్స్ సర్వేలో నిర్ధారణ అయినటువంటివి మాత్రమే. మీకు తెలుసుకోవాలని ఉంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు పుట్టబోయేది గర్ల్ బేబీయా బాయ్ బేబీ అనేది మీ సింటమ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్గా మనం తినే ఫుడ్ ద్వారా కూడా మనకి పుట్టబోయేది గర్ల్ బేబీ బాయ్ బేబీ అనేది తెలుసుకోవచ్చు. స్వీట్స్ ఎక్కువగా తినేవారు, అంటే దీనికి ముందు అసలు స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు తినేవారు అయితే గర్ల్ బేబీ, అలానే స్పైసీనెస్ నాన్ వెజ్ ఎక్కువగా తినేవారు ఇంతకు ముందు అవాయిడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా తింటే వాళ్ళకి బాయ్ బేబీ అనేది సర్వేలో నిర్ధారణ అయింది. తర్వాత వచ్చి తన బేబీ యొక్క హార్ట్ బీట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి తనకు పుట్టబోయేది బాయ్ బేబీయా గర్ల్ బేబీ అనేది. బేబీ హార్ట్ బీట్ అనేది 150 కన్నా తక్కువగా ఉంటే మనకి పుట్టబోయేది బాయ్ బేబీ అని, 150 కన్నా ఎక్కువగా ఉంటే మనకి పుట్టబోయేది కంపల్సరిగా అమ్మాయి అనేది సర్వేలో అయితే నిర్ధారణ అయినది. తర్వాత మనలో వచ్చే కాలు వాపుల ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు మనకి పుట్టబోయేది గర్ల్ బేబీయా బాయ్ బేబీ అనేది. 9th మంత్ అంటే డెలివరీ టైంలో వచ్చే కాలు వాపుల ద్వారా అయితే మనకి పుట్టబోయేది బాయ్ బేబీ అని, డెలివరీకి ముందు 2-3 మంత్స్ అంటే 7 మంత్ 5th మంత్ వచ్చే కాలు వాపుల ద్వారా మనకి పుట్టబోయేది గర్ల్ బేబీ అనేది సర్వేలో నిర్ధారణ అయితే అయ్యిందండి. నెక్స్ట్ మనకి స్ట్రెచ్ మార్క్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఎక్కువగా మనకి స్ట్రెచ్ మార్క్స్ వస్తే మనకి బాయ్ బేబీ అని, రైట్ సైడ్ ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ వస్తే మనకి గర్ల్ బేబీ అనేది పుడుతుందని సర్వేలో కూడా నిర్ధారణ అయితే అయ్యింది. ఈ స్ట్రెచ్ మార్క్స్ ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి మన హెల్త్ ఇష్యూస్ ద్వారా కూడా మనకు పుట్టబోయేది గర్ల్ బేబీ బాయ్ బేబీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మనకి మొదటి నుంచి ఎక్కువగా వామిటింగ్ ఫీలింగ్స్, నీరసంగా ఏమి తిన్న పొట్టలో ఉండకపోతే మనకి పుట్టబోయేది కంపల్సరిగా ఆడపిల్లేనండి. అలానే మనకి ఏం తిన్నా హ్యాపీగా ఉండేవాళ్ళు, నార్మల్గా హ్యాపీగా ఫ్రీగా ఉంటే మనకి పుట్టబోయేది కంపల్సరిగా బాయ్ బేబీ అనేది సర్వేలో అయితే నిర్ధారణ అయింది. మనకి లాస్ట్ సింటమ్ వచ్చి మనకి మన బ్లడ్ ప్రెషర్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మనకు పుట్టబోయేది గర్ల్ బేబీయా బాయ్ బేబీ అనేది. మనకి లో బీపీ ఉంటే మనకి బాయ్ బేబీ అని, అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉంటే మనకి పుట్టబోయేది గర్ల్ బేబీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో చాలా యూజ్ఫుల్, చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.